గత 30-40 సంవత్సరాల నుంచి ఈ సమస్య అట్లనే ఉంది. ఆ వైర్లు వేసినప్పుడు మా తాతలు మా ముత్తాతలు వాళ్ళకు తెలియక వాళ్ళు కాముగా ఉన్నారు. వైర్లు వేసిండ్రు పోయిండ్రు. ఇప్పుడు ఈ 30 ఏండ్ల నుంచి మేము వర్షాకాలం వస్తే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉండడం. సొంత ఇండ్లు ఉన్నా కూడా మేము బయటికి వెళ్ళి బతకాల్సిందే. ఇప్పుడు ఒక 7-8 సంవత్సరాల నుంచి అయితే మా ఇల్లు 4 సార్లు పేలిపోయింది. మా అమ్మ చనిపోయేటమ్మ ఆమె బయటపడ్డది. అయితే మేము ప్రతిసారి ప్రభుత్వానికి ప్రభుత్వ ప్రతినిధులకు ఎన్నికలు వచ్చినప్పుడు మమ్మల్ని విజిట్ చేస్తున్న ప్రతి ఒక్క నాయకులకు నాయకురాళ్లకు అందరికీ విన్నవిస్తున్నాము, పేపర్లు ఇస్తున్నాము, ఫోటోలు ఇస్తున్నాము, అన్నీ చేస్తున్నాం. అందరూ కూడా మాకు హామీలు ఇస్తున్నారు, తప్పకుండా మీ సమస్య పరిష్కరిస్తామమ్మా అని మాకు హామీలు ఇస్తున్నారు, పేపర్లలో వస్తుంది. కానీ ఏమీ జరగట్లేదు. కనీసం ఈసారన్నా మా మీద దయ ఉంచి మమ్మల్ని ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తారేమో అన్న ఆశతోని మేమున్నాం. ఎందుకంటే రోజు రోజుకు మాకు పరిస్థితి దిగజారుతుంది కానీ ముందుకు పోవట్లేదు. మేము ఇల్లు ఖాళీ చేసేసి మేము బయట ఉంటున్నాం. కానీ బయట ఉండాలంటే కిరాయిలు కట్టుకోవాలి. కిరాయిలు కట్టుకునే పరిస్థితి మాకు లేదు, అంత స్తోమత లేదు అసలు. మేము తెలిసిన వాళ్ళ ఇళ్ళల్లో వర్షాకాలం అయితే మేము అసలు ఇక ఇంట్లో ఉండలేము. ఇక పేలిపోవడమే ఇల్లు. పేలిపోయినప్పుడల్లా బాగు చేసుకోవడము, రావడము, మళ్ళీ పేలిపోతే మళ్ళీ బయటికి పోవడం. ఇదే వస్తున్నారు అధికారులు వస్తున్నారు, చూస్తున్నారు, మేము మాట్లాడుతున్నాము. టెంపరవరీగా వాళ్ళు కూడా అయ్యో అంటున్నారు, ఫోటోలు తీసుకుంటున్నారు, వార్తలలో రాస్తున్నారు. అన్నీ వస్తున్నాయి. ఏఈ గారు కూడా వచ్చారు, అన్నీ వస్తున్నారు. అన్ని డిపార్ట్మెంట్లతో మాట్లాడుతున్నాం మేము, కానీ ముందుకు పోతలేదు సమస్య. For more videos like this, subscribe Big TV channel.